కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ ల్యాండ్ కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షలు లంచం తీసుకోవడానికి 2 వ్యక్తులను పంపగా పక్కా సమాచారంతో రైడ్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఓ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ షఫీ మా సిఐకు కూడా ఇందులో వాటా కావాలని ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భరత్ రెడ్డి ఆఫీస్లో 3 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వీరిపై పూర్తి విచారణ చేస్తున్నామని, ఇందులో ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ పోలీస్ ఆఫీసర్స్ నిన్నే అందిందండి. ఆ విధంగానే మేము దర్యాప్తు చేస్తాం. ఎవరు ఆఫీసు? అతను భరత్ రెడ్డి ఆఫీస్ ఇక్కడే ఈసీఎల్ చౌరస్తా దగ్గరే ఉన్నది. ఇక్కడే దగ్గరలో ఆఫీస్. మొత్తం ఎంత డిమాండ్ చేశారు సార్? 3 lakhs డిమాండ్ చేశాడు. 3 lakhs తగ్గిమంటే అతను తగ్గి కేసులో గాను 6 లక్షలు లేదు. ఒకటే కేసుకి మాత్రం నేను చేస్తాను, ఇంకో కేసు చేయను అని చెప్పాడు సార్. ఇందులో ఇన్వాల్వ్మెంట్ వేరే వాళ్ళు ఉన్నారు సార్. ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో ఉంది భాగము, ఆయన కూడా ఇవ్వాల్సింది ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ 2 బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భరత్ రెడ్డి గారు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు 3 లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క ఆఫీస్ ఉంది, భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో వచ్చి డబ్బులు తీసుకుంటానని ఆయన చెప్పాడు. వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు. అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది.